బాలింతలు, చిన్నపిల్లలు, 6 సంవత్సరాలలోపు పిల్లల పేరెంట్స్ అందరూ కూడా మీటింగ్లో పాల్గొనడం జరిగింది. తల్లులకి కేవలం మనము 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలను మాత్రమే పట్టించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లికి డెలివరీ అయిన తర్వాత గంటలోపు ముర్రుపాలను పట్టించాలి. అదేవిధంగా 6 నెలల వరకు కేవలం మనము తల్లిపాలను మాత్రమే పట్టించాలి. ఆ తర్వాత 6 నెలల తర్వాత అదనపు ఆహారం ఇస్తూ 2 సంవత్సరాల వరకు మనము తల్లిపాలను కంటిన్యూగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లికి ఈ మెసేజ్ చేరేలాగా తడకల్ సెక్టార్ ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మనము ఈరోజు తల్లిపాల వారోత్సవాల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తడకల్ గ్రామ పంచాయతీలో. అందులో గర్భిణీలకి సీమంతాలు చేయడం కూడా జరిగింది 2-3. ఆ తర్వాత 6 నెలల పోషణ అభియాన్ నేను జిల్లా టీఓటీగా చేసిన. ఇంతకుముందు నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఈ అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్లకు అన్ని జిల్లా సిటీలో కూడా మేము ట్రైనింగ్ ఇచ్చినాం. ఏ ప్రోగ్రాంలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు అంగన్వాడీకి పెట్టిన ఉద్దేశం ఏంటంటే అదనపు ఆహారం ఇవ్వడం. ఇప్పుడు తల్లిపాలు ప్రాధాన్యత మీకు అందరూ తెలుసు కదమ్మా. తల్లిపాలు ఎందుకు ఇవ్వాలా? ఒక చిన్న విషయం ఏంటంటే మీరు అందరూ సమతుల ఆహారము మనము గర్భిణులకి కూర్చుండబెట్టి శ్రీమంతం చేయడము, వాళ్ళు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అన్నీ తీసుకుంటే విటమిన్లు, మినరల్స్ ఇవన్నీ తీసుకుంటారు. వాళ్ళు ఇంట్లో అన్నీ తీసుకుంటారు. మనం అంగన్వాడీ కేంద్రం ఎందుకు పెడతాము అంటే మనం ఇంకా తీసుకోలేదంటే సమకూలంగా ఉంటుంది. మనం అన్ని పదార్థాలు మనం తీసుకోవాలంటే అదనంగా చేయాలి. మరి తల్లిపాలు ఏమున్నది ప్రాధాన్యత ఎందుకు చెప్తున్నాం? తల్లిపాల గురించి చేసుకోవడానికి కారణం కదా. అయితే ఈ కొత్త ఆధునిక చదువులు అవి ఎక్కువ అయిపోయిన తర్వాత పాలిస్తే అన్నం తగ్గదు తల్లు భావిస్తున్నారు. అది అపోహ. తల్లి పాలిస్తే తల్లి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, బిడ్డ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. సహజమైన కుటుంబ నియంత్రణ 6 నెలలు కలగజేస్తామా. 6 నెలలు పిల్లలకు కేవలం తల్లిపాలు మాత్రం ఇవ్వాలా. అయితే మనం అదనపు ఆహారం ఇచ్చినప్పుడు ఏం చేయాలా? అది ఎక్కువైనా తక్కువైనా బాధనే. కానీ తల్లిపాలు ఎంత తీసుకోవాలో పిల్లలు తెలుసుకుంటుంది. భగవంతుడు పెట్టినటువంటి తల్లికి బిడ్డకు పెట్టిన అనుబంధం. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే అన్నంలో ఎలాంటి మార్పు రాదు. అన్నం మంచిగా పాలిస్తేనే. పాలు ఇవ్వకపోతేనే మహిళలకు ఇబ్బంది అవుతుంది. సహజమైన కుటుంబ నియంత్రణ. పిల్లకు ఎడముండాలని మనము మాత్రలు వాడటము, ఈ యొక్క స్పేసింగ్ మెథడ్స్ అన్న రకరకాలు ఉన్నాయి. మీకు అందరికీ మా సిస్టర్